మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ అన్న కొడుకు కొత్త విషయం ఇది. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు. 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసులు అదుపులో, 5గురు పరారీలో కన్నారావు, మిగతా వాళ్ళు 150 మంది దుండగులు జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ కబ్జా కబ్బు ప్రయత్నించడానికి బాధితుడు ఫిర్యాదు. గుడిసెకు నిప్పెట్టి ల్యాండ్ టేకర్స్ పై దాడి చేశారని ఆవేదన. అటెంటివ్ మర్డర్ కేసు కూడా ఫైల్ చేసిన పోలీసులు బెంగళూరులో కన్నారావు ఉన్నట్లు గుర్తింపు, త్వరలో అరెస్ట్. ఈ బీఆర్ఎస్ కొన్ని దాని వెనకాల డ్రగ్స్ కావచ్చు, లేకపోతే అమ్మాయిల సరఫరా కావచ్చు, ఈ రాజకీయ నాయకులకి అమ్మాయిల్ని ఎరేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వెనక ఉండి నడిపించేది ఎవరు అని చెప్పి అనుకుంటే ఈ కల్వకుంట్ల కన్నారావు అని చెప్పి చాలామంది చెప్పిండ్రు, చాలామంది చెప్పారు ఈ విషయం. ఓకే, అండ్ ఈయనకి రైట్ హ్యాండ్గా దేవేందర్ రెడ్డి మిట్టపల్లి అని ఉంటాడు, చేతి మీద కన్నారావు గుర్తు కూడా ఉంటుంది. ఈయన డీలింగ్స్ అన్నీ కూడా ఈ దేవేందర్ రెడ్డి మిట్టపల్లే చేస్తాడు అనేది ప్రధానంగా చర్చ జోరు అందుకుంటుంది అన్నట్టు. వీళ్ళు వెనకాల చేసేవన్నీ దందాలే, పైకి మాత్రం మంచోళ్ళలాగా బుద్ధిమంతం త్రిలోకేశం లాగా ఉంటారు. సో వెనకాల మాత్రం చేసేవన్నీ ఈ పనులు. ఏ పనులు? అమ్మాయిల్ని సరఫరా చేసుడు, అమ్మాయిల్ని ఎవరి దగ్గర ఎక్కడ పండ పెడదామా అని చూసుడు. నేను డైరెక్ట్ చెప్తున్నా, నేను వీళ్ళ మాఫియా చెప్తున్నా. గంజాయి, డ్రగ్స్, దందాలు, ఇసుక దందాలు, అన్నిట్లో కూడా సెటిల్మెంట్, ప్రధానంగా సెటిల్మెంట్లు. సో ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటా ముందరికి వెళ్తూ ఉన్నారు. కానీ ఏ మీడియా సంస్థ కూడా వీళ్ళ గురించి మాట్లాడదు, ఎందుకంటే చంపేస్తారేమో అని భయం. మాట్లాడరు, వీళ్ళ గురించి తెలిసినా కానీ ఎవరు మాట్లాడరు. సో మొత్తానికి ఈయన ఎవరో కానీ చాలా డేరింగ్గా కేసు పెట్టారు, నా భూమిని కబ్జా చేసిరని చెప్పి. చూసిరా? సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసు పెట్టుంటే తీసుకుంటుండేనా? అట్లీస్ట్ ఈ కొద్ది మార్పన్న వచ్చింది మనకి, చాలా సంతోషపడాలి ఈ విషయంలో. కల్వకుంట్ల కన్నారావు కన్ను పడితే కబ్జానే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకొని అందిన కాడికి దోచుకున్నాడు. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నైజం ఇదేనా? కల్వకుంట్ల కన్నారావుపై పలు పోలీస్ స్టేషన్లో భూ కబ్జా కేసులు. ఆదిబట్ల 2 ఎకరాల కబ్జాకు యత్నం. ఆదిబట్ల పిఎస్లో కల్వకుంట్ల కన్నారావు పలు సెక్షన్లపై కేసు. కన్నారావు కోసం గాలిస్తున్న పోలీసులు. అండ్ అట్లనే ఆదిబట్లలో 7 ఎకరాల భూమి కబ్జా పెట్టిండు ఒక వ్యక్తి. త్వరలో అది కూడా బయట పెడుతున్నాం. అది ఎవరో కాదు, మన దుబ్బాక ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కొత్త ప్రభాకర్ రెడ్డి. మాజీ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో ఈ కబ్జా జరిగింది. వాళ్ళు అబ్బో దిబ్బో అని ముత్తుకుంటున్నారు. ఆదిబట్ల సుమారు 7 ఎకరాలు, దరిదాపులో 7 ఎకరాలు మొత్తం కూడా ఆదిబట్ల పట్టిందంటే బంగారం. కొన్ని కోట్ల రూపాయలు వలుకుతుంది ఎకరం, మినిమం 20-30 కోట్లు ఎక్కడికో. ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడ దుబ్బాకల గెలిచిండు బుద్ధిమంతం త్రిలోకేశంలా. కానీ కోడికట్టిది కూడా బాగానే వర్కౌట్ అయింది, మంచిగా గెలిచిండు. కానీ ఈడ ఈ ఆదిపట్ల నేను సర్వే నెంబర్తో సహా త్వరలో డీటెయిల్స్ మొత్తం బయట పడతా. వాళ్ళు పాపం భయపడుతున్నారు, భయపట్టిస్తున్నారు, వణికిస్తున్నాడు. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ భూమిలా వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదిపట్ల భూ కబ్జా త్వరలో బయటకు వస్తుంది, వేసి చూడండి ఓకే టీవీలో. ఓకే, కేసీఆర్ అన్న కొడుకు కొత్త విషయం ఇది. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు. 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసులు అదుపులో, 5గురు పరారీలో కన్నారావు, మిగతా వాళ్ళు 150 మంది దుండగులు జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ కబ్జా కబ్బు ప్రయత్నించడానికి బాధితుడు ఫిర్యాదు. గుడిసెకు నిప్పెట్టి ల్యాండ్ టేకర్స్ పై దాడి చేశారని ఆవేదన. అటెంటివ్ మర్డర్ కేసు కూడా ఫైల్ చేసిన పోలీసులు బెంగళూరులో కన్నారావు ఉన్నట్లు గుర్తింపు, త్వరలో అరెస్ట్. ఈ బీఆర్ఎస్ కొన్ని దాని వెనకాల డ్రగ్స్ కావచ్చు, లేకపోతే అమ్మాయిల సరఫరా కావచ్చు, ఈ రాజకీయ నాయకులకి అమ్మాయిల్ని ఎరేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వెనక ఉండి నడిపించేది ఎవరు అని చెప్పి అనుకుంటే ఈ కల్వకుంట్ల కన్నారావు అని చెప్పి చాలామంది చెప్పిండ్రు, చాలామంది చెప్పారు ఈ విషయం. ఓకే, అండ్ ఈయనకి రైట్ హ్యాండ్గా దేవేందర్ రెడ్డి మిట్టపల్లి అని ఉంటాడు, చేతి మీద కన్నారావు గుర్తు కూడా ఉంటుంది. ఈయన డీలింగ్స్ అన్నీ కూడా ఈ దేవేందర్ రెడ్డి మిట్టపల్లే చేస్తాడు అనేది ప్రధానంగా చర్చ జోరు అందుకుంటుంది అన్నట్టు. వీళ్ళు వెనకాల చేసేవన్నీ దందాలే,
పైకి మాత్రం మంచోళ్ళలాగా బుద్ధిమంతం త్రిలోకేశం లాగా ఉంటారు. సో వెనకాల మాత్రం చేసేవన్నీ ఈ పనులు. ఏ పనులు? అమ్మాయిల్ని సరఫరా చేసుడు, అమ్మాయిల్ని ఎవరి దగ్గర ఎక్కడ పండబెడదామా అని చూసుడు. నేను డైరెక్ట్ చెప్తున్నా, నేను వీళ్ళ మాఫియా చెప్తున్నా. గంజాయి, డ్రగ్స్, దందాలు, ఇసుక దందాలు అన్నిట్లో కూడా సెటిల్మెంట్, ప్రధానంగా సెటిల్మెంట్లు. సో ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటా ముందరికి వెళ్తా ఉన్నారు. కానీ ఏ మీడియా సంస్థ కూడా వీళ్ళ గురించి మాట్లాడదు. ఎందుకంటే చంపేస్తారేమో అని భయం. మాట్లాడరు. వీళ్ళ గురించి తెలిసినా కానీ ఎవరు మాట్లాడరు. సో మొత్తానికి ఈయన ఎవరో కానీ చాలా డేరింగ్గా కేసు పెట్టారు, నా భూమిని కబ్జా చేసిరని చెప్పి. చూసిరా? సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసు పెట్టుంటే తీసుకుంటుండేనా? అట్లీస్ట్ ఈ కొద్ది మార్పన్న వచ్చింది మనకి. చాలా సంతోషపడాలి ఈ విషయంలో. కల్వకుంట్ల కన్నారావు కన్ను పడితే కబ్జానే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకొని అందిన కాడికి దోచుకున్నాడు. కల్వకుంట్ల కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నైజం ఇదేనా? కల్వకుంట్ల కన్నారావుపై పలు పోలీస్ స్టేషన్లో భూ కబ్జా కేసులు. ఆదిబట్ల 2 ఎకరాలు కబ్జాకు యత్నం. ఆదిబట్ల పిఎస్లో కల్వకుంట్ల కన్నారావు పలు సెక్షన్లపై కేసు. కన్నారావు కోసం గాలిస్తున్న పోలీసులు. అండ్ అట్లనే ఆదిబట్లలో 7 ఎకరాల భూమి కబ్జా పెట్టిండు ఒక వ్యక్తి. త్వరలో అది కూడా బయట పెడుతున్నాం. అది ఎవరో కాదు, మన దుబ్బాక ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కొత్త ప్రభాకర్ రెడ్డి. మాజీ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో ఈ కబ్జా జరిగింది. వాళ్ళు అబ్బో దిబ్బో అని ముత్తుకుంటున్నారు. ఆదిబట్ల సుమారు 7 ఎకరాలు, దరిదాపులో 7 ఎకరాలు మొత్తం కూడా ఆదిబట్ల పట్టిందంటే బంగారం. కొన్ని కోట్ల రూపాయలు వలుకుతుంది ఎకరం. మినిమం 20-30 కోట్లు ఎక్కడికో. ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడ దుబ్బాకల గెలిచిండు బుద్ధిమంతం త్రిలోకేశంలా. కానీ కోడికత్తి కూడా బాగానే వర్కౌట్ అయింది, మంచిగా గెలిచిండు. కానీ ఈడ ఈ ఆదిపట్ల నేను సర్వే నెంబర్తో సహా త్వరలో డీటెయిల్స్ మొత్తం బయట పడతా. వాళ్ళు పాపం భయపడుతున్నారు, భయపట్టిస్తున్నారు, వణికిస్తున్నాడు. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ భూమిలా వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదిపట్ల భూ కబ్జా త్వరలో బయటకు వస్తుంది, వేచి చూడండి ఓకే టీవీలో. ఓకే.